భీమా అనే కన్నడ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ సినిమాని స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేశారు. అలాగే విలన్ క్యారెక్టర్ ఎలా ఎదిగింది అనే దాన్ని కూడా బాగానే చూపించారు. అలాగే అక్కడ ఫాదర్ అండ్ మదర్ ఎమోషన్స్ని కూడా బాగానే చూపించినట్టు అనిపించింది. ఆ తర్వాత హీరో పెద్దోడు అవుతాడు. అక్కడి నుంచి సినిమాలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఫ్లోలో ఉన్నట్టు కానీ బాగుంది అన్నట్టుగా కానీ అస్సలు ఉండదు. అసలు సినిమాలో హీరో క్యారెక్టర్ ఏంటనేది సినిమా అంతా అయిపోయాక కూడా తెలియదు. స్టార్టింగ్ లో హీరోకి సంబంధించిన సీన్ చూస్తున్నప్పుడు బేవర్స్ క్యారెక్టర్ లా కనిపిస్తుంది. కానీ తర్వాత అతను పవర్ఫుల్ కూడా చెప్తారు. అది విన్నప్పుడు అవునా అనుకోవాలి. అంతేగాని సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలాగా హీరో క్యారెక్టర్ ఇదని చెప్పేలాగా ఒక్క సీన్ కూడా ఉండదు. ఈ సినిమాలో స్టోరీ అనేది సరిగ్గా లేదు. ఉన్నది ఏంటంటే విలన్ డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాడు. ఆ డ్రగ్స్ ని హీరో ఏరియాలో ఉన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ విలన్ ఏం చేశాడు హీరో, ఇదే ఈ సినిమా మొత్తంలో కనిపించే లైన్. సినిమా స్టార్టింగ్ లో విలన్ కి సంబంధించిన సీన్ చూసినప్పుడు విలన్ క్యారెక్టర్ ఏదో పవర్ఫుల్ క్యారెక్టర్ లా ఉంది. దాంతో హీరోకి విలన్ కి మధ్య మంచి క్లాష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాను. కానీ తర్వాత అయితే విలన్ క్యారెక్టర్ అసలు సరిగ్గా కనిపించదు. కనిపించినా కట్అవుట్ చూసి పవర్ఫుల్ అనుకోవాలి తప్ప అది పవర్ఫుల్ అన్నట్టుగా చూపించడానికి సీన్స్ అయితే ఏమి ఉండవు. ఇంకా సినిమాలో హీరోకి విలన్ కన్నా ఎక్కువగా డ్రగ్స్ తీసుకునే బ్యాచ్లు విలన్ బ్యాచ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సినిమాలో ఎక్కడప్పుడు ఎమోషన్స్ ని చూపించడానికి అస్సలు ట్రై చేయలేదు. ఇంకా సినిమాని ఏదో లాక్కొచ్చి వదిలేస్తున్నారులే అనుకుంటే జైలు నుంచి ఇంకొకటి రిలీజ్ అవుతున్నాడని చెప్పి సినిమాని ఆపేశారు. అంటే పార్ట్ 2 తీద్దామని ప్లాన్ కూడా చేస్తున్నారు అనిపించింది. సినిమాలో మ్యూజిక్ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ లో హీరో క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు కాసేపు వరకు ర్యాప్ సాంగ్లు వచ్చినాయి. అవి వినడానికి నాకైతే కొంచెం కష్టంగా అనిపించింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల పర్లేదు అనిపించింది. ఫైనల్గా ఈ సినిమాలో డ్రగ్స్ అమ్మే విలన్ ఉంటాడు. వాడిని ఆపడానికి హీరో లాస్ట్ 30 నిమిషాల్లో ట్రై చేస్తాడు. అప్పటి వరకు వచ్చే సీన్స్ లో ఒక్కటి కూడా ఫ్లోలో ఉండదు. ఆ 30 నిమిషాల సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండవు. అందుకే ఈ సినిమా నాకు అస్సలు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.